హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో నేను నా ఫ్రెండ్స్ అందరం ఒక ప్లాన్ వేసుకున్నాము. ఆ ప్లాన్ ఏంటంటే మనందరం కలిసి ఒకరోజు బయటికి వెళ్ళి అక్కడే వంట చేసుకొని తిని వద్దాము అని అనుకున్నాము. కాసేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, మనం ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని అనుకున్నాము. ఇంకప్పుడే మా ఫ్రెండ్ ఉండి మా విలేజ్కి రండి, మా పొలం పక్కన ఒక మామిడి తోట ఉంది, మా డాడీని నేను పర్మిషన్ అడగమని చెప్తాను, మనం ఎప్పుడు వెళ్దామంటే అప్పుడు వెళ్దామని అన్నది. ఇంకా తను పర్మిషన్ అడిగిన తర్వాత ఇట్లా ఒక రోజు వెళ్ళాము. ఇప్పుడు మేము కట్టెలు కొట్టే వాళ్ళని చూపిస్తా. ఇంకొక రోజు ఇట్లా హాలిడే దొరికింది మాకు. ఆ హాలిడే అంటే నాకు ఆ డేట్ గుర్తులేదు, ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా. పిల్లలు ఏరుకోవడానికి పిచ్చి దానిలా కనిపిస్తున్నాను కట్టప్ప. వంట కోసం ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వంట కోసం వంట కోసం పొయ్యి వేస్తున్నా. ఇంకా ఫస్ట్ అయితే అందరూ కలిసి మా ఇంటికి వచ్చినారు. అంటే కొంతమంది వరంగల్ సైడ్ నుంచి వస్తున్నారు, కొంతమంది కరీంనగర్ సైడ్ నుంచి వస్తున్నారు. ఇంకా వాళ్ళ విలేజ్ ఏమో మా విలేజ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇంకా ఫస్ట్ అయితే అందరూ మా ఇంటికి వచ్చినారు. వచ్చిన తర్వాత మా డాడీ డ్రాప్ చేసినారు. ఇంకా మా బస్లో అందరినీ తీసుకెళ్ళి డ్రాప్ చేసినారు. ఇంకా ఇక్కడ విషయానికి వచ్చేస్తే మేము చికెన్, రైస్, ఇంకా కావాల్సిన వంట సామాన్ అన్నీ కొనుక్కొచ్చుకున్నాము. అండ్ ఇక్కడ అంటే మేము మంగ వాళ్ళ విలేజ్కి వచ్చినాము. తనేమో గంజులు, ఇంకా కొంచెం కారం, పసుపు ఇవన్నీ తీసుకొచ్చింది. నేనేమో కొన్ని గంజులు, ఇట్లా చాక్, ప్లేట్ ఇవన్నీ తీసుకొచ్చిన. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఫస్ట్ అయితే వంటకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసినాము. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు ఇక్కడ అందరూ. గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రెండ్స్ని చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామిడి తోటలో మా వంటలు. ఏం చెప్పావురా? ప్రిపరేషన్ వాళ్ళు అక్కడ వంటకి ప్రిపేర్ చేస్తుంటే మేము ఇట్లా చుట్టుపక్కల ఏముందో చూడడానికి వచ్చినాము. చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయి గైస్. మేము ఏమనుకున్నామంటే ఇంకా గ్రీనరీ ఉన్నప్పుడు వచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాము. అప్పుడే ఇంకా నారేయడం స్టార్ట్ చేసినారు. ఇక్కడ వాటర్ ఉంటే మేము అందరం ఆడుకుంటున్నాం చూడండి. ఇంకా లొకేషన్ అయితే ఇట్లుంది, మొత్తం చుట్టూ పొలాల మధ్యలో మామిడి తోట. మళ్ళీ చెప్తున్నాను కదా. అండ్ ఇంకా వంట విషయానికి వస్తే ఇంకా వంట స్టార్ట్ చేద్దామని ఇట్లా చికెన్లోకి అన్నీ మిక్స్ చేస్తుంటే అర్థమైంది ఏంటంటే మేము సాల్ట్ ప్యాకెట్ మర్చిపోయినామని పాపం మంగేమో నేను తీసుకొస్తా అనుకుంది, అంటే షాప్లో నేను కొనుక్కొస్తామని అనుకుంది. కానీ తను తీసుకొస్తుందేమో అని మేము అనుకున్నాము. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తనే తీసుకొచ్చింది. ఇంకా వీటితో పాటు సాల్ట్ కూడా తెస్తుందేమో అని నేను అనుకున్నాను. ఫైనల్గా ఏమైందంటే పాపం వాళ్ళ తమ్ముడు ఆమెను డ్రాప్ చేసి మళ్ళీ గంజులు తీసుకొచ్చి మళ్ళీ సాల్ట్ ప్యాకెట్ మర్చిపోయినామంటే మళ్ళీ సాల్ట్ ప్యాకెట్ తీసుకొస్తా అని చెప్పిండు. పాపం తనైతే ఒక 3-4 టైమ్స్ తిరిగిండు మా కోసం. మేము ఇక్కడ వంట చేసుకోవడం ఏమో కానీ ఇంకా సాల్ట్ ప్యాకెట్ తెచ్చే అంతలోపు ఈ చికెన్లో అన్నీ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాము. సాల్ట్ వచ్చిన తర్వాత సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. ఇక్కడ మాకు ఒక టాస్క్ ఏంటంటే ఇదంతా మేము కట్టెల పొయ్యి మీద వంట చేయాలి. అంటే మేము ఏమనుకున్నామంటే కట్టెల పొయ్యి మీద చేద్దాము, ఏం కాదు అని అనుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని థింగ్స్ మేము అనుకున్నట్టే జరిగినాయి. ఏమైందంటే ఆ మామిడి తోటలో కట్టెలన్నీ అక్కడ అన్ని కుప్పేస్తున్నాయి. ఇంకా అవే తెచ్చుకున్నాము. అండ్ స్టోన్స్ ఏమో చెట్ల దగ్గర స్టోన్స్ పెట్టున్నాయి, ఇంకా అవే తెచ్చుకొని పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే ఇట్లా చికెన్ కుక్ చేయడం స్టార్ట్ చేసినాం. ఇంకా
ఇద్దరు వంట చేస్తుంటే లైక్ మేమందరం అక్కడ ఉండి ఏం చేస్తామని కొన్ని రీల్స్ చేయడం ప్రాక్టీస్ చేసినాము. అండ్ ఇది ఒక రీల్ కూడా చేసినాము, అది ఇన్స్టాగ్రామ్లో చూసిన రీల్స్ ఇవన్నీ. ఇంకా అంతలోపు చికెన్ అయిపోయింది. చికెన్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ బగారా కోసం అన్ని ప్రిపరేషన్ చేసినారు ఆల్రెడీ. ఇంకా రైస్ కుక్ అవ్వడం ఎంతసేపు చెప్పండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇట్లా లైన్ కూర్చున్నాం ఇంకా తినడానికి. ఇంకా వంట రివ్యూకి వచ్చేస్తే చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది. అండ్ చికెన్ నేను కలిపినాను కదా, ఇంకా దాంట్లో వాటర్ వేయలేదు, పెరుగు యాడ్ చేసినాం కదా, ఇంకా దాంతోనే గ్రేవీ అయిపోయింది. చాలా అంటే చాలా మంచిగా చికెన్ బాయిల్డ్ అయింది. అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇంకా స్నాప్ కోసం ఇట్లా ఒక ఐడియా వచ్చి అందరం ప్లేట్లలో వేసుకున్న తర్వాత ఎవరి ప్లేట్ నుంచి వాళ్ళు తీసి ఇట్లా స్నాప్ తీసినాము. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అండ్ రైతా కూడా చేసుకున్నాం, మర్చిపోయాను నేను చూపించడము. ఇంకా ఆనియన్స్, లెమన్ ఇవన్నీ నార్మల్గానే కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ తిన్న తర్వాత ఇంకా కాసేపు ఎంజాయ్ చేయాలి కదా, ఇంకా అందరం కలిసి కాసేపు డ్యాన్స్ చేసినాము. అండ్ అదంతా ఈ వీడియోలో పెట్టలేను కానీ కొన్ని క్లిప్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను. ఇదే మ్యూజిక్ పెట్టి ఎడిట్ చేయి. కరెక్ట్గా టైం చూసుకొని 4:30కి అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా మళ్ళీ మా డాడీని రమ్మన్నాము. అండ్ అన్నీ ప్యాక్ చేసుకొని ఇల్లు పెట్టుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోతున్నాము. అంతే గైస్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ గైస్. స్టార్ట్.